గోదావరి జిల్లా గోకవరంలో బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణలో పార్టీ తరపున బిఎల్ఏగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు. కిర్లంపుడి, గండేపల్లి, జగ్గంపేట, గోకవరం మండలాల పరిధిలోని 22 గ్రామాల్లో మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని, డ్రా విధానం కాకుండా అర్హులైన ప్రతి మహిళకు చీర అందజేస్తామని వెల్లడించారు. టీచర్ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని కోరగా ఆ నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్న కంబాల శ్రీనివాసరావును పార్టీ నాయకులు అభినందించారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనే కార్యక్రమానికి ఓట్ల జాబితాకు సంబంధించిన సవరణ కార్యక్రమం చేసే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నన్ను నియమించారు. బిఎల్ఏ 1గా నియమించారు. బూత్ లెవెల్ ఏజెంట్ 1గా నన్ను నియమించారు. నేను వెంటనే 248 మందిని బిఎల్ఏ 2ని అపాయింట్ కూడా చేయడం జరిగింది. అమెరికాలో ఉంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాను. రాష్ట్రంలోనే మనం మంచి స్థాయిలో ఉన్నాం. ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో మంచి స్థాయిలో ఉన్నాం. అది అధిష్టానం గుర్తించి ప్రతిసారి కూడా మొన్న మాధవ్ గారు, మా స్టేట్ అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, అలాగే మధుకర్ గారు కూడా కాకినాడ వచ్చినప్పుడు కాకినాడ జిల్లా సమితి జగ్గంపేట నియోజకవర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అన్నారని చెప్పి నేను విన్నాను. దానికి చాలా సంతోషపడ్డాం. ఈ విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈ సమావేశం యొక్క ముఖ్య కారణం ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం నిర్వర్తించుకునే అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుక 4, అంటే ఇది 4వ సంవత్సరం 4ని లాంచింగ్ చేయడం జరిగింది. రాజమండ్రిలో లాంచింగ్ చేయడం జరిగింది. అలాగే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమం, అది పట్టుచీరల పంపిణీ కార్యక్రమం. అది ఈ 2 కార్యక్రమాలను ఈ సంవత్సరం పోయిన సంవత్సరాల కంటే విస్తృత స్థాయిలో చేయడానికి నిర్ణయం తీసుకుని మనం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 22 గ్రామాల్లో మనం పట్టుచీరల పంపిణీ, అంటే అన్ని మండలాలు, కిర్లంపూడి మండలం, అలాగే గండేపల్లి, జగ్గంపేట, గోకవరం మండలం, ఈ 4 మండలాల నుంచి కూడా కొన్ని గ్రామాలు ఎన్నుకుని 22 గ్రామాల దాకా ఎన్నుకుని వాటికి ఇది వరకు మనం డ్రా తీసి పట్టుచీరలు ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాకుండా గ్రామం మొత్తానికి ఇచ్చేస్తున్నాం. ఎందుకనంటే ఒక గ్రామంలో 1000 మంది వస్తే వాడికి 300 మంది ఇస్తే 700 మందిలో ఒక అసంతృప్తితో వెళ్తున్నారు. నాకు అది బాధ అనిపించింది. చేస్తే పరిపూర్ణంగా చేయాలని నిర్ణయంతో ఏం చేశానంటే, ఈ సంవత్సరం ఏ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రామానికి సంపూర్ణంగా ఇచ్చేసి నిర్ణయం తీసుకున్నాం అనమాట. ఇది కాకుండా గోకవరం గ్రామానికి అయితే పట్టుచీరల పంపిణీ సంపూర్ణంగా అయిపోయింది. ఒక 700 ఎంతో ఇవ్వాలి. శ్రీరంగపట్నం గ్రామానికి కూడా సంపూర్ణంగా అయిపోయింది. అది ఒక 700 ఇవ్వాలి. కోరుకొండ, జగ్గంపేట, సీతానగరం, కోరుకొండ, రాజానగరం, సీతానగరం, ఈ 3 కూడా విస్తృత స్థాయిలో ఎక్కువ శాతం పట్టుచీరలు ఇవ్వడమే కాకుండా ఆ పట్టుచీరలు కూడా కార్యక్రమం కూడా కంప్లీట్ ఇచ్చేస్తున్నాం. సీతానగరం ఎంత 2000 మంది 3000 మందికి అది ఇచ్చేస్తున్నాం. అలాగే రాజానగరం 3000 మందికి ఇచ్చేస్తున్నాం. కోరుకొండ కూడా 3000 మందికి ఇచ్చేస్తున్నాం. దాదాపుగా 20,000 చీరలు, ఇప్పుడు దాకా 20,000 ఇచ్చాం. ఇంకొక 20,000 చీరలు ఆ కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమంలో మనం విస్తృత స్థాయిలో ఇవ్వడం శ్రీకారం చుట్టూ దాన్ని షెడ్యూల్ వేసేసాం. సిరి వచ్చిందా? రైట్, ఓకే. ఏ రోజు మనం ఏ గ్రామానికి ఇస్తున్నాం అని చెప్పిన డేట్ల వైజ్ షెడ్యూల్ ప్రిపేర్ చేసేసి లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. మీకు విడుదల చేస్తాను. ఇది కాకుండా అదంతా కూడా ఈ జూలై నెలలో నడుస్తుంది. ఆగస్టు నెలలో ఏం చేస్తామంటే, సీతానగరం, రాజానగరం, కోరుకొండ, శ్రీరంగపట్నం, గోకవరం గ్రామాలకి పట్టుచీరల పంపిణీ ప్లస్ బంగారు వరలక్ష్మి కానుకగా కలిపేస్తున్నాం. కలిపేసి అది నిర్ణయించడం జరుగుతుంది. ఈ మొదటి రోజు సపోజ్ ఇప్పుడు సీతానగరంలో మొదటి రోజు ఏం చేస్తామంటే బంగారు వరలక్ష్మి కానుక డ్రా తీసేస్తాం. ఆ డ్రా తీసినప్పుడు సీతానగరం గ్రామానికి తీసేస్తాం. చుట్టుపక్కల ఆ మండలంలో ఉండే గ్రామాలన్నిటికీ కూడా డ్రా తీసేసి ఒక గ్రామానికి 5, 10 ఆడ యొక్క జనాభా స్థాయిని బట్టి ఒక బంగారు వరలక్ష్మి కానుక డ్రా తీసేసిన తర్వాత ఆ రోజు సపోజ్ 2000 చీరలు ఇవ్వాలంటే మొదటి రోజు 1000 చీరలు ఇచ్చేసి, రెండో రోజు 1000 చీరలు ఇచ్చేసి, మూడో రోజు మండలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బంగారు వరలక్ష్మి కాని విజేతలను తీసుకొచ్చి ఆ రోజు వితరణ చేస్తాం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏదైతే పట్టుచీరలు పూర్తిగా పంపిణీ చేయాలనుకున్నామో అది పెద్ద గ్రామాలకు ఏం చేస్తామంటే 2000 మంది ఉంటే 2 రోజులు కావాల్సి వస్తుంది. 1, 2 తారీఖుల్లో వాడికి ఇచ్చేసేసి మూడో రోజుని బంగారం మిగతా మండలాలకు బంగారం ఇస్తున్నాం. ఆ మిగతా మండలాలకు ఇచ్చే వాళ్ళకి చీరలు సంక్రాంతి, విజయదశమికి కానీ సంక్రాంతికి కానీ డెలివరీ అవుతుంది. అంటే మొత్తం మీద 2 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలకి సంక్రాంతి నాటికి ప్రతి ఇంటికి కూడా పట్టుచీర వెళ్ళిపోతుంది. అంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమం మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఇంత విస్తృత స్థాయిలో మనం చేయడం. ఇది కాకుండా
మీకు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని అనౌన్స్ చేస్తున్నాను. అదేంటంటే నన్ను అనేక రకాలైన కొన్ని సంఘాల వాళ్ళు, ప్రత్యేకించి టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చి, మొన్న ఆ వీడియో నేను ఇంకా రిలీజ్ చేయలేదు మీకు, అన్ని సంఘాల వాళ్ళు వచ్చి మీరు ప్రభుత్వంలోకి మీరు రావాలని చెప్పి ఒక చిన్న ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే నేను సున్నితంగా తిరస్కరించి మా యొక్క భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని కలవమని చెప్పాను. సో వాళ్ళ కార్యక్రమం అయితే నాకేమనిపించిందంటే, ఇది వచ్చిన వాళ్ళు టీచర్స్ యూనియన్స్ వచ్చారు. అంటే యూటీఎఫ్ వాళ్ళు, అలాగే ఎస్టీయూ వాళ్ళు, ఆపస్ వాళ్ళు, పిఆర్టీయూ వాళ్ళు, ఏపీటీఎఫ్ అని వాళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అన్ని యూనియన్లు కలిసి వచ్చి ఈ రాబోయే ఎన్నికలకి ఎమ్మెల్సీగా మీరు నిలబడాలని చెప్పి చిన్న ప్రపోజల్ కోసం నన్ను అడిగారు. అన్ని యూనియన్స్ కలిపి వచ్చి అడిగారు. సో నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే మీరు వెళ్ళి మాధవ్ గారిని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారిని అడగండి అని చెప్పి వారికి చెప్పాను. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు అప్డేషన్ లేవు. అయితే నాకు కలిగిన సంతోషానికి ఏంటంటే, ఇంతమంది టీచర్లు, ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన టీచర్లు నా మీద ఇంత ప్రేమ చూపించినందుకు నాకు మనసులో ఒక చిన్న సంకల్పం కలిగింది. నా మీద ఇంత అభిమానం చూపించిన వాళ్ళకి, ఈ ఆడపడుచులు అయితేనేమో, మగ టీచర్లు అయితేనో, వాళ్ళ ఇంట్లో భార్యలకు అయితేనండి, అందరికీ కూడా ఎందుకు పట్టుచీర ఇవ్వకూడదు కానుక అనిపించింది నాకు. అందుకని వాళ్ళు 18,000 మందో 17,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పట్టుచీరలు ఇచ్చే కార్యక్రమం నిర్ణయించుకున్నాను, గురు పూజోత్సవం కార్యక్రమం నిర్ణయించుకున్నాను. సో అందువల్ల ఈ విషయాన్ని మీ ద్వారా ఈ టీచర్స్ యూనియన్ వాళ్ళందరికీ తెలియజేయడం కోసం చెప్పి నేను ఆల్రెడీ రాజమండ్రిలో కూడా నేను అది అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఈ రోజుని నా ఊర్లో నేను అనౌన్స్ చేయాలి కాబట్టి, నా పాత్రికేయులు మీరందరూ నా గోకవరం సంబంధించిన పాత్రికేయులు కాబట్టి మీ సమక్షంలో ఆ విషయాన్ని తెలియజేసుకుంటూ, అంటే ఇప్పుడు టీచర్లకు ఇచ్చే ఒక 17,000 18,000, అలాగే నేను మిగతా అన్ని గ్రామాలకి, నేను ఎన్నుకున్న గ్రామాలకి, 4 మండలానికి ఎన్నుకున్న గ్రామాలకి, రాజానగరం అనండి, లేకపోతే ఇక్కడ మొత్తం 8 మండలాలు 20 మండలాలు ఉన్నాయి. ఈ దాదాపుగా 4, 4, 8 అదొక 11, 20 మండలాలు. 20 మండలాల జనాలకి నేను ఏ గ్రామాల్లో అయితే ఎన్నుకున్నాను, ఆ గ్రామాల వాళ్ళకి, టీచర్లకి, మొత్తం అందరికి కూడా ఏ గ్రామం అయినా సరే నేను ఎన్నుకుంటే ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంపూర్ణంగా ఇచ్చేస్తున్నాం. డ్రా తీయట్లేదు నేను. కానీ బంగారం మాత్రం డ్రా తీసేవాళ్ళు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బంగారం అడుగుతారు. అందుకని చెప్పి నేను ఆ విషయం కాకుండా నేను ఒక క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్తాను. ఈ విషయాన్ని మీకు తెలుసుకుంటూ ఉన్నాను. సో ఇది నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం. ఆయన ప్రపంచ దేశాల్లో ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, ఆయనకు ప్రపంచం అంతటా కూడా ఎవరికి లేని బిరుదులు, ఆవిడకి ప్రతి దేశం నుంచి ఎలాంటి బిరుదులు ఆయనకి ఇస్తున్నారు, అవార్డులు ఎలాగిస్తున్నారు, ఆయన దేశానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన బిరుదులు ఎలా సత్కరిస్తున్నారు, ఆయన ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎలా నిలబెడుతున్నారు, అలాగే ఇంకా మనకి ఆర్థిక వ్యవస్థలో కానీ, అలాగే రక్షణ వ్యవస్థలో కానీ మనం ఎంత పట్టుకుంటూ వెళ్తున్నాం, అలాగే యుద్ధ విభాగాల్లో కూడా ఆయన ఎంత దేశాన్ని ముందు తీసుకెళ్తున్నారు, రోడ్లు కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా 80 రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు ఎలా తీసుకెళ్తారో అక్కడ అమెరికాలో కూడా చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మా రాష్ట్ర నాయకులైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో, అలాగే సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, మా కాకినాడ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కిన నాగేంద్ర గారు, వీరందరితో కూడా కలిసి పనిచేస్తూ, వారి స్ఫూర్తితో, నరేంద్ర మోడీ గారితో స్ఫూర్తితో వారితో కలిసి చర్చిస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.